నువ్వు డాబాలో ఉన్నా, 7 అంతస్తుల మేడల్లో ఉన్నా, అలాగనే పిల్లరా నీవు సింగిల్ కట్టు, ఆ యొక్క త్రిబుల్ కట్టు, లేకపోతే నొలక మంచమో వైరు మంచమో ఏదో ఒక మంచం మీద నువ్వు పండుకుని ఉన్నావంటే నీకు కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని వలన మాత్రమే కలిగి ఉన్నది. ఆలోచన చేయండి. అటువంటిది అన్నీ నీకు ఇచ్చిన దేవునికి సరైన పడుకోవడానికి కూడా సరైన సౌకర్యం లేకపోవడం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది అనేది మనం ఆలోచన చేసిన వారమైతే పిల్లారా, యేసుక్రీస్తుని గురించి బైబిల్లో చెప్తే మత గ్రంథం అని అనుకోవచ్చు. లేకపోతే యేసుక్రీస్తుని గురించి భగవద్గీతలోని గాని, రామాయణంలోని గాని, ఇంకా దేనిలోనైనా గాని ఆ యొక్క చెప్పి ఉంటే అది మత గ్రంథం అని అనుకోవచ్చు. పిల్లరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బైబిల్ ఆ యొక్క మరి పిల్లరా మన భారతదేశంలో ఏ మతానికి గాని, ఏ కులానికి గాని, ఏ వర్గ ప్రజలైన వారికి గాని ఎవరికి కూడా ఆ యొక్క చందని ఆ యొక్క 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, చతుర్వేదం. ఆలోచన చేయండి పిల్లలు. ఈ 4 వేదాలు కూడా ఏ మతానికి గాని, ఏ వ్యక్తికి గాని, ఏ కులానికి గాని, ఏ వర్గానికి గాని, ఏ దేశానికి గాని ఆ యొక్క సంబంధించినవి కావు. ఆలోచన చేయండి పిల్లారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ దినాల్లో చాలా మందికి ఉన్న డౌట్, దేవుడు అంటూ ఉన్నాడు అని అంటున్నారు. అసలు ఆ దేవుడు ఎలాగుంటాడు? అసలు దేవుడు ఎలాగుంటాడు? అయితే ఆ దేవుడు ఈ లోకానికి వస్తానని అంటున్నాడు. అయితే ఆయన వచ్చి ఉండినప్పుడు ఆయనను ఎలా గుర్తుపట్టాలి? ఆలోచన చేయండి పిల్లలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాటను మనం ఆలోచన చేసిన వారమైతే ఆ దేవుని గురించి అందులో ఏ దేవుని పేరు కూడా లేదు. క్రైస్తవుల దేవుడి పేరు గాని, హిందువుల దేవుళ్ళ పేరు గాని, ముస్లింల దేవుడి పేరు గాని, ఏ దేవుని పేరు కూడా రాయరు. కానీ దేవుడు ఎలాగుంటాడో, ఆ యొక్క దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటో ఆ వేదాలు ఆ యొక్క సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందులో ఆ యొక్క మరి పిల్లారా వేదములలో ఒక ఉపనిషత్తులని అటువంటి ఉన్నాయి. అందులో సహస్రనామాలు ఆ యొక్క దేవుని గురించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సహస్రనామాల్లో అసలు దేవుడు ఎలాగుంటాడు అనేది ఆ యొక్క మరి సెలవీయడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. ఏంటండి? ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. ఓం అంటే వాక్యం, ఆ యొక్క శ్రీ గౌరవనీయుడు. అలాగనే పిల్లారా నారాయణ అని అంటే ధనవంతుడు. దేవుడు ఏమాత్రమైనా పేదవాడా అనంటే పేదవాడు కాదు. దేవుడు ఏమాత్రమైనా ఆ యొక్క మరి పిల్లారా దీన స్థితిలో ఉన్నవాడా అనంటే ఏమాత్రం కూడా కాదు. ఆయన అందరికంటే అన్నిటికంటే ఆ యొక్క ధనవంతుడు అని సెలవిస్తుంది. కానీ ఆ యొక్క దరిద్ర నారాయణ నమః అని అంటే ధనవంతుడైన దేవుడు, గొప్పవాడైన దేవుడు, అలాగనే అందరి యొక్క అవసరాలను తీర్చగలిగిన దేవుడు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఎలాగొస్తాడు అని అంటే దరిద్రుడుగా, పేదవాడుగా ఈ లోకానికి వస్తాడు అని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆయన రాజుగా రాడు, ఆయన ఉన్నవాడిగా రాడు, 10 కోట్లు ఉన్నవాడిగా రాడు. ఆలోచన చేయండి, ఆయన ఎలా వస్తాడు అని అంటే, ఆయనను ఎలా గుర్తుపట్టాలి అంటే ఆయన ఏమీ లేనివాడిగా వస్తాడు. ఆయన దరిద్రుడిగా వస్తాడు అని ఆ యొక్క సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అవి
యేసు ప్రభులో కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన జన్మించినప్పుడు ఆయనకి ఏం లేదంటే అండి, నెంబర్ 1 స్థలం లేదు, నెంబర్ 2 కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, నెంబర్ 3 ఆయన పరుండడానికి సరైన పాన్పు లేదు. ఆలోచన చేయండి పిల్లారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే వాక్యం సెలవిస్తుంది, నెంబర్ 1 ఆయన చూడండి ఆయనకు స్థలము లేదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఆ యొక్క తన శిష్యులైన వారితో ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, ఆకాశ పక్షులను చూడండి, అది కదండి, ఆకాశ పక్షులకు గోళ్ళు నక్కలకు బొరియలు ఉన్నాయేమో గాని మనుష్య కుమారుడికి తలవాల్చడానికి కూడా ఏం లేదంటండి, స్థలము లేదని వాక్యం సెలవిస్తుంది. ఆలోచన చేయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో చూసిన వారమైతే పిల్లారా, అక్కడ ఆయన ఒక చనిపోయిన చిన్నదానిని బ్రతికించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటిలో ఏమాత్రం కూడా ప్రభుకి ఎటువంటి స్థలం అనేది లేదు. కాబట్టి ఆ ఇంటి వారి దగ్గరికి వెళ్లి ప్రభు అంటున్నాడు, స్థలం ఇయ్యండి అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు 24 గంటలు దేవదూతల చేత 4 జీవుల చేత పరిశుద్ధుల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచు ఉన్న దేవుడు ఈ లోకంలోనికి వచ్చేటప్పటికి ఆయనకి స్థలం లేకపోయిందట అండి. దానికి కారణం ఏంటి అంటే పిల్లారా, ఆ యొక్క నీవు నేను కూడా పాపం చేసి పరలోకంలో ఆ యొక్క ఆ స్థానాన్ని ఆ యొక్క పోగొట్టుకున్నాం. కాబట్టి నీకు పరలోకంలో స్థలాన్ని సిద్ధపరచడానికి, పరలోకంలో నీకంటూ ఒక స్థలాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో స్థలం లేనివాడిగా జన్మించినట్లుగా మనము చూస్తున్నాము. నెంబర్ 2, ఆయన జన్మించినప్పుడు గాని ఆయన మరణించినప్పుడు గాని యేసు ప్రభుకి సరైన వస్త్రాలు లేవు. మనకే మీలో ఎవరైనా గాని చంటిపిట్ట తల్లులు ఉన్నారనుకోండి, పిల్ల పుట్టగానే వెంటనే ఏం చేస్తాము చెప్పాలండి? ఏం చేస్తాం? ఆలోచన చేయండి. నా టైం అయిపోయింది, మీరేమో నోరు మీద పట్టలేదు. ఆలోచన చేయండి పిల్లారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా అనుభవంలో చెప్తాను. మేఘన పుట్టినప్పుడు నవంబర్ 19, 2009 ఆలోచన చేయండి. మేఘన పుట్టినప్పుడు అది చలికాలం కాబట్టి ఎక్కడ పిల్లకు చలేస్తుందేమో కాబట్టి వెంటనే మీరు బజార్కి వెళ్లి ఏం తీసుకురావాలన్నారు? ఆలోచన చేయండి. ఏం తీసుకురావాలట? మెత్తని బనీన్స్ ఉంటాయి. పిల్లకి ఎటువంటి చలి రాకుండా ఉంటుంది. ఆ యొక్క గుచ్చుకోదు, ఎటువంటి బాధ అనేది కలిగించదు. మెత్తటి దుస్తులుంటాయి, దాన్ని తీసుకుని రమ్మన్నా. ఆలోచన చేయండి పిల్లలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే వాక్యం మనతో మాట్లాడుతున్న మాటను మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ఆయన జన్మించినప్పుడు సరైన వస్త్రము లేదు. అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలోనే మనకు కనబడుతుంది. ఆమె ఒక కుమారుని కని తొలిచూలు యొక్క బిడ్డను పొత్తి వస్త్రాలతో చుట్టి అని రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా గ్రంథం 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువును
పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూతురు అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి పిల్లరా, కొంతమంది గొర్రెల కాపరులు ఆ దేశంలో ఆ యొక్క గొర్రెలు కాసుకుంటున్నారట పొలంలో. అలా ఆ యొక్క పొలంలో గొర్రెలు కాసుకుంటున్న ఆ కాపరుల దగ్గరికి ఒక దేవదూత వెళ్లి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని సెలవిస్తుంది. అయితే పిల్లరా, ఆయన ఆ యొక్క దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండి ఉండుట మీరు చూతురు అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అని అంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ టైంలో అనేక మంది బిడ్డలు పుట్టి ఉండవచ్చు, కానీ ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. చాలినంతగా ఆ యొక్క వస్త్రాలతో చుట్టబడి ఉంటాడని దేవదూత గుర్తు చదివిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా రావడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తున్న వారమైతే, చాలిన ఆ యొక్క చాలని వస్త్రాలను ఆయన ధరించడానికి కారణం ఏంటంటే పిల్లారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ మహిమ వస్త్రాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో ఆ మహిమ వస్త్రాన్ని తిరిగి సంపాదించడానికి, ప్రశస్త వస్త్రాన్ని నీకు ధరింపచేయడానికి, ఆ యొక్క తెల్లటి వస్త్రాన్ని నీకు ధరింపచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం ఆలోచన చేసిన వారమైతే పిల్లారా, నెంబర్ 3, ఆయన పశువుల తొట్టులో పడుకున్నాడు. ఎక్కడండి? ఆలోచన చేయండి పిల్లారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే, సత్రములో ఆయనకు స్థలము లేనందువలన పశువులంటండి ఆయనకి స్థలం ఇచ్చాయట. ఆ పశువులు ఆయనను ఎక్కడ ఆ యొక్క పండుకోవడానికి స్థలం ఇచ్చాయి అనంటే, ఆ పశువులు ఎక్కడైతే మేత తింటాయో ఆ మేత తినే తొట్ల ఆ యొక్క తొట్టెలో ఆయనకు స్థలం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే పిల్లారా, అసౌకర్యమైన ఆ ప్లేస్ లో ఆయన పరుండడానికి కారణం ఏంటంటే పిల్లారా, నీవు నేను మహిమ సౌధము పొందాలని, నీవు నేను అన్ని సౌభాగ్యాలను పొందాలని దేవుడు దీన దరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడేయండి, మీరు తన దరిద్రతను బట్టి ధనవంతులవ్వాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు యేసుక్రీస్తును కృపను ఎరుగుదురు కదా. ఏంట కృప? నీవు నేను దరిద్రులుగా ఉన్నాం. నీకు నాకు ఎటువంటి ఆశీర్వాదాలు లేవు. నీకు నాకు ఎటువంటి దేవునికి సంబంధించినది ఏది కూడా నువ్వు పొందుకోలేకపోతున్నావు. మరి దేవుని కృప ఏంటంటే, నీకున్న దరిద్రాన్ని పోగొట్టడానికి ఆయన దరిద్రుడిగా మారి ఉన్నాడు. తన దరిద్రతను బట్టి నీ దరిద్రత నుండి విడుదల పొంది ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడుగా ఆయను అని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, ఈ క్రిస్మస్ యొక్క రహస్యం ఏంటి అని అంటే, నీ దరిద్రతను పోగొట్టుకొని ఆయన దరిద్రతను బట్టి ధనవంతుడగుటకే ఈ యొక్క క్రిస్మస్ యొక్క రహస్యమై ఉండినట్లుగా మనము చూస్తున్నాము. ఆలోచన చేయండి, నీ దరిద్రతను, ఆయన దరిద్రతను బట్టి నీ దరిద్రతను పోగొట్టడానికి ఆయన దరిద్రుడు ఆయనని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అట్టి స్థితి దేవుడు మన ఎల్లరికూ దయచేయును గాక. మోకరించండి. 2 నేడు నేడు పాయాక బెత్లెహేమయోరేలా
Yahweh.